జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు. వాలంటీరు అవ్వకముందు మేము ఎలా ఉండేమో అది మాకు తెలియని విషయం కాదు సార్. కానీ మేము ఇంత చదువుకొని కూడా రోడ్డు మీద ఉండి అలా ఉండినందుకు వాలంటీర్గా సార్ పెట్టగానే మాకు గుర్తించి మాకు ఎంతో మేలు చేశారు సార్. మేము వాలంటీర్గా మా అవ్వతాతలకి ఈ 50 కుటుంబాలకి చూసుకోవాలని వాలంటీర్గా నియమించారు. చాలా మాకు మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అలాగే అవ్వతాతలకి మేలు జరుగుతుంది. అవ్వతాతలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా మేము ఇంటింటికి వెళ్ళి అందజేస్తున్నాము. పెన్షన్ కానీ, అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, రైతు భరోసా కానీ, ఇలా ప్రతి ఒక్క పథకం నుంచి మేము ఇంటింటికి వెళ్ళి ప్రజలకి అందజేయడం జరుగుతుంది సార్. మేము చాలా అంటే చాలా మేము ప్రజలకి సేవ చేసుకుంటున్నాం సార్. ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను కూడా. మా ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు ఇలాగుంటేనే బాగుంది, మేము ఇలాగుండడం వల్ల మేము అన్నీ చేసుకోగలుగుతున్నాము, వాలంటీర్ ఉండడం వల్ల మాకు అన్నీ ఉపయోగపడుతుంది అని చాలామంది అనుకుంటున్నారు సార్. ప్రజల నోటి నుంచి కూడా అవ్వతాతలంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా పిల్ల వాలంటీర్ తల్లి ఇంటికి వచ్చింది, నాకు ఈరోజు 3,000 రూపాయలు ఇవ్వాలని ఇంటికి వచ్చిందని ఆ రోజు చాలా సంతోషిస్తారు సార్. వాళ్ళు చిరునవ్వు మాకు ఎంతో ఆనందకరమైన విషయం సార్. మేము కూడా మా భవిష్యత్తులో ఇలా ఉండకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. అవ్వాతాతలకి ఇంకా పైకి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకునేటట్టు మేము కూడా చూసుకోవాలని అనుకుంటున్నాం సార్. పాటిగారి గ్రామం దుర్గం పంచాయతీ. నా పెళ్ళి ఉన్నా సరే 1వ తారీఖు కాబట్టి అవ్వతాతలకి పెన్షన్ అందజేయాలి కాబట్టి నా బాధ్యత నేను నిర్వర్తించాలి కాబట్టి నేను నిర్వర్తించాను. అవ్వతాతలకి ఇంటింటికి వెళ్ళి నేను పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వెళ్ళిన తర్వాత కూడా అవ్వతాతలు ఎంతో ఆనందించారు, ఎంతో చిరునవ్వుతో సంతోషంగా తీసుకున్నారు. నా పెళ్ళి పక్కన పెట్టి నేను అవ్వతాతలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. సీఎం సార్ మళ్ళీ మాకు కావాలని కోరుకుంటున్నాను, మళ్ళీ మాకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్, మీకు రుణపడి ఉన్నాం మేము.